మా సీనుగాడు ఉన్నాడు కదండి, మా స్కూల్ మేట్, అదే ప్రాథమికోన్నత పాఠశాలలో నేను 6వ క్లాస్ చదువుతున్న రోజుల్లో వాడు నా పక్కన కూర్చునేవాడు. వాడు చెత్త క్వశ్చన్లన్నీ అడిగేవాడండి. వాడు ఒకరోజు, ఎవరా నీకు ఈమని శంకర శాస్త్రి గారు తెలుసా, ఈమని శంకర శాస్త్రి గారు అన్నాడు. అంటే అవునరా, ఆయన చాలా ప్రఖ్యాత వీణా వాయిద్యకారుడు కదా అన్నాను. ఆయన ఈ వేలుతో వీణ వాయించలేరు తెలుసా, ఈ వేలుతో అసలు వీణ వాయించలేరు. అంటే పాపం ఆయనకి ఏమైనా దెబ్బ తగిలిందేమో, ఫ్రాక్చర్ అయిందేమో అన్నాను. కాదురా, ఇది నా వేలు, ఇది నా వేలు. ఆయన ఎలా వాయిస్తారు, ఆయన వేలుతో వాయిస్తారు, నా వేలుతో ఆయన ఎందుకు వాయిస్తారు, అది విషయం అన్నాడు. ఓహో, ఇది కుళ్ళు జోకు, నాకు అర్థమైందిలే అన్నాను. ఇంతకీ నీకు నారదుడు సినిమాల్లో చూసావు కదా, ఎప్పుడు ఆకాశంలోనూ మబ్బుల్లోనూ తిరుగుతూ ఉంటాడు తప్ప ఎప్పుడు నేల మీద నడవడు ఆయన, ఆకాశంలోనూ మబ్బుల్లోనూ తిరుగుతుంటాడు ఎందుకు అన్నాడు. అంటే ఆయనకి దివ్యశక్తులు ఉంటాయి కదరా అందుకు. అంటే కాదురా, ఆయన బ్యాచిలరు, ఆయనకి పెళ్లి కాలేదు, ఇల్లు ఎవరిస్తారు, అద్దెకి ఇల్లు ఎవరు ఇవ్వలేదు, అందుకని ఆయన మబ్బుల్లో తిరుగుతాడు, అది విషయం అన్నాడు.